13వ పాఠం వెళ్ళాల్సిన మార్గమేది. మేము చేరుకున్నది ఒక లద్దాఖీల గ్రామం. కానీ అందులో నేపాలీలు, భూటాన్ వాసులు, సిక్కిం వారు నివాసం ఉంటున్నారు. అందులో ఎక్కువ మంది బౌద్ధ మతస్థులే. గ్రామంలోకి ప్రవేశించే ఓ రచ్చబండ వంటి ఎత్తైన అరుగు మీద ఒక విచిత్రమైన మత చిహ్నం వంటి గుర్తు చూసాం. అది ఎవరో చిత్రకారుడు తయారు చేసిన నమూనాలాగా అడుగున నలుపలకల అరుగు, దానిపైన గుండ్రటి గోళాకారము, దాని మీద అర్ధచంద్రాకారం గుర్తు, దాని మధ్యలో ఓ గుండ్రని చంద్రబింబం వంటి చిహ్నం వేసి ఉన్నాయి. దాని వంకే తేరిపార చూస్తున్న మా మిత్ర బృందాన్ని చూస్తూ లామా మహాశయుడు అడిగాడు మమ్మల్ని, ఏమిటల్లా చూస్తున్నారు వింతగా? దీనినెప్పుడు చూడలేదా? ఇది ఇక్కడ ఈ హిమాలయ పర్వతాలలో తరచూ కనిపించే ఖర్టన్ అనే దైవ చిహ్నము. ఇది ఈ సమస్త సృష్టికి ఆధారభూతమైన పంచతత్వాలను సూచించేది ఆధ్యాత్మిక చిహ్నము అన్నాడు. ఆ తర్వాత దాని గురించి ఇంకా ఇలా వివరించాడు. ఈ గుర్తుకు అడుగున అరుగులాగా చతుష్కోణాకారంలో ఉన్న ఇటుక వంటి వేదిక పంచభూతాలలోకి స్థూలమైన భూమితత్వానికి గుర్తు. అర్ధచంద్రాకారంగా ఉండే చంద్రవంక వంటి చిహ్నం జలతత్వానికి గుర్తు. పొడుగ్గా రింగులుగా ఒక మరమేకులా ఉన్నది అగ్నితత్వానికి గుర్తు. పైభాగంలో గోళాకారంగా తాజ్మహల్ శిఖరంలా బోర్లించిన గుమ్మటంలా ఉన్నది ఆకాశతత్వానికి గుర్తు. ఈ కార్టన్లు ఈ సృష్టికి చిహ్నాలుగా హిమాలయాల్లో అనేక చోట్ల మీకు కనబడతాయి అన్నాడు లామా. దీని క్రింద ఇక్కడ ఏదో శాసనం వంటి టిబెటన్ భాషలో రాసి ఉన్నది. ఏమిటి దాని అర్థం అంటూ ప్రశ్నించాడు నికోలాస్ రోరిచ్. అది రానున్న అవతార బుద్ధుడి గురించిన మూలమంత్రం. దీనిని సంస్కృతంలో ఉచ్చరించాలంటే ఓం మణి పద్మేహం అన్న పరమ పవిత్రమైన టిబెటన్ బౌద్ధ మూలమంత్రం. ఈ కార్టన్ గుర్తు, ఈ మంత్రము తరచూ ఈ హిమాలయాల్లో అనేక చోట్ల కనిపిస్తాయి మనకి. ఇవి అన్ని గ్రామాలలో లేవే. మనం మిగతా వారం రోజులలోనూ దాటి వచ్చిన అనేక గ్రామాల్లో వీటిని చూడలేదు. ఏవో నిర్ణీతమైన కేంద్రం వంటి పర్వత శిఖరాల మధ్యనే వీటిని స్థాపించారు. దీనికి ఏమైనా అర్థం ఉన్నదా అన్నాడు చార్లెస్ బెల్ అనుమానంగా చూస్తూ ఆరిపోయిన తన పైపును మళ్ళీ వెలిగిస్తూ. సమాధానం కోసం లామా క్షణకాలం మౌనం వహించి అంతా జాగ్రత్తగా గమనిస్తున్నట్టు తన చుట్టూ చూస్తూ అన్నాడు, ఇది ఒక దేవరహస్యం. హిమాలయ పర్వతాలలోని కొండచర్యలు అన్నీ తిరిగి చూసిన వారికి దేశపటం మ్యాప్ మీద వీటిని ఎక్కడెక్కడ దర్శిస్తామో గుర్తులు పెట్టుకుంటూ పోతే అవన్నీ కలిసి ఒక దారిగా ఏర్పడి ఒక నిర్ణయమైన దిక్కుగా చీమల బారులాగా పోతూ కనిపిస్తాయి. ఎందుకిలా? ఇవన్నీ కలిపితే ఏర్పడే దారి వెంట ఈ గుర్తులను కలుపుకుంటూ పోతే ఎక్కడికి చేరుకుంటాం? అందరం కలిసి ప్రశ్నించాం ఆసక్తిగా. దీన్ని ఖచ్చితంగా ఎవరు ఇదమిద్దంగా తేల్చి చెప్పలేం. అలాంటి ప్రయత్నం కూడా ఇంతవరకు ఎవరు చేసి ఉండరు. అలాగని అనిపించడం లేదు లామా మహాశయ. ఇక్కడ చాలా కాలం నుంచి తరతరాలుగా జీవిస్తున్న వాళ్ళకి వీటి రహస్యాలు తెలియకుండా ఉండవు. కానీ ఈ రహస్యాలు గుట్టు విప్పి చెప్పడానికి ఎవరికి ఇష్టం ఉండదు. కారణం ఏదో నిగూఢమైన దేవరహస్యం వీటి వెనుక ముడిపడి ఉన్నదని నా గట్టి అనుమానం అంటూ అనుమానంగా ఆ గ్రామంలోని గుర్తుల వంక మాకు మార్గదర్శకుడుగా వస్తున్న లామా వంక మార్చి చూస్తూ అడిగాడు చార్లెస్ బెల్ అనుమానంగా. చివరికి అలెగ్జాండర్ రోటోవిచ్ ఇలా అన్నాడు, నేను రష్యా నుండి రాయబారిగా భూటాన్కు, సిక్కింకు, లద్దాఖ్కు ప్రయాణించాను చాలాసార్లు. అనేక చోట్ల ఇలాంటి ఆధ్యాత్మిక చిహ్నమైన గుర్తులు స్తూపాల వంటివి ఇంకా పెద్దవి
కట్టబడి ఉన్నాయి గమనించాను. కానీ అన్ని చోట్ల ఇలా లేవు. ముసలి బౌద్ధ భిక్షువులను లామాలను ప్రశ్నించాను. కానీ అందరూ ఇలానే సరైన సమాధానం చెప్పడానికి ఇష్టపడరు. బహుశా దీని అంతటి వెనుక ఏదో నిగూఢమైన రహస్యం ఉండి ఉండాలి. అంతేకాదు అదేదో మత సంబంధమైన ఆధ్యాత్మిక రహస్యమో లేక దేవరహస్యమో, అది కాకపోతే ఏదైనా భవిష్యత్తులో జరగబోయే రానున్న కాలంలోని భవిష్యాల జోస్యాలకు సంబంధించిన దేవరహస్యమైన అయి ఉండాలి అన్నాడు. అప్పుడు బయటపడ్డాడు లామా మహాశయుడు. ఇంతవరకు మీరే గ్రహించారు గనుక నాకు తెలిసింది చెబుతాను. ఇలాంటి గుర్తులు 3 గ్రామాలకు ఒక్కచోట 4 బజార్లు కలిసే చోట ఒక దేవతా విగ్రహము ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అదేమిటని అడిగితే అది రానున్న మైత్రేయ బుద్ధుడి విగ్రహమని చెబుతారు. ఆయన భవిష్యత్తులో అవతరించబోయే జ్ఞానబుద్ధుడు అని. ఈ కలియుగాంతానికి ఆయన అవతరిస్తాడని ఇక్కడ మంచు కొండల మీద ఎంతకాలం నుంచో ప్రజలు నమ్మే గాఢమైన విశ్వాసం. కానీ నాకో సందేహం కలుగుతోంది. అనుమానంగా ప్రశ్నిస్తూ చార్లెస్ బెల్ అందుకున్నాడు. మీరు చెప్పినట్టు ఇవన్నీ భవిష్యత్తులో రాబోయే బుద్ధుదేవుని అవతారమైన మైత్రేయ బుద్ధుడి విగ్రహాలు అనుకుంటే, ఈ విగ్రహాలకు ఇలా 4 చేతులు కనిపిస్తాయి కదా. 4 చేతులు సామాన్యంగా విష్ణుమూర్తి అవతారాలకే ఉంటాయి. ఇవన్నీ కలిపి ఆలోచించగా ఈ విగ్రహాలు ఈ కలియుగాంతానికి అవతరించే విష్ణు భగవానుని దశావతారాలలో ఆఖరిదైన కల్కి భగవానుని అంటే శంబలా ప్రభువు విగ్రహాలై ఉండాలి. నిజంగా చెప్పండి లామా మహాశయ, ఏది దాచకుండా అంటూ హిమాలయాల్లో కులు లోయను తన మఖాముగా చేసుకుని నివసిస్తున్న రూరిక్చు మహాశయుడు ప్రశ్నించాడు సాలోచనగా. మీరు చెప్పిన కారణాలను బట్టి చూస్తే నిజమేననిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఈ మంచు కొండలలో నివసించే ప్రజలు శంబలా ప్రభువు భవిష్యత్తులో అవతరిస్తాడని, తమ కష్టాలను తీరుస్తాడని నమ్ముతారు. నమ్మటం మాత్రమే కాదు, పొరుగురుకు వెళ్ళిన తమ బంధువు ఇంటికి తిరిగి వస్తాడన్నంత భరోసాతో, అంతటి ధైర్యంతో ఉన్నారు. ఈ శంబలా ప్రభువు భూమి మీదకి తిరిగి వస్తాడని, ఆయన అవతరించగానే ప్రపంచంలోని మతాలన్నీ కలిసిపోయి ఒకే ఒక్క మతంగా మహాసత్యం మాత్రమే మిగులుతుందని పూర్వకాలం ఋషులు భవిష్యత్తులలో రాసి ఉందట. ఋషుల భవిష్యాలలో రాసి ఉందట. అలా మాట్లాడుతూనే నడుస్తూ ఆ గ్రామం నడిబొడ్డున ఉన్న ఒక బౌద్ధ దేవాలయం ముందుకు చేరుకున్నాం. ఎత్తైన గోపురం లాంటి శిఖరంతో బోర్లించిన ఓ పెద్ద గంట వంటి ముఖద్వారం చూస్తే అది ఒక బౌద్ధ దేవాలయం. వాకిట్లో ఆ మహాద్వారానికి 2 వైపులా ముష్టివాళ్లు అడుక్కునే భిక్షుకులు కూర్చుని ఉన్నారు. దేవాలయం ముందు వీధికి 2 వైపులా రకరకాల వస్తువులు అమ్మే దుకాణాలు బారులు తీర్చి 2 వరుసలలోనూ ఉన్నాయి. అందులో జపమాలలు, గంటలు, టిబెటన్ దీపారాధన ప్రమిదలు, శంఖములు, స్ఫటికములు అమ్మే దుకాణాలు. వాటి మధ్యనే మరుగుతున్న బాయిలర్ వంటి పాత్రలో వేడి టీ కలుపుతున్న టీ షాపులు కూడా ఉన్నాయి. వీధిలో టిబెటన్ స్త్రీలు చేతిలో జపం చేస్తూ ఫకీర్లు తిప్పే ఇరుసు వంటి ప్రార్థనా యంత్రం తిప్పుతూ పట్టుకు వెళుతున్నారు. మరికొందరు చేతిలో జపమాలను వేగంగా తిప్పుకుంటూ మౌనంగా నడుస్తున్నారు. ఇది ఒక ప్రాచీన బౌద్ధ దేవాలయమని తెలిసింది. దాని ఆకారము, కట్టే శిల్పం తీరు, ఆవరణలోని కట్టడాల వాస్తు చూస్తే అది టిబెటన్, హిందూ, నేపాలీ దేవాలయాల కలగలుపు వాస్తును పోలి ఉన్నది. అప్పటికే బాగా సాయంకాలం పొద్దువాలిపోయింది. చీకటి కూడా చిక్కబడుతున్నది. నీలంగా వీధుల్లో చల్లటి చలిగాలి వీస్తున్నది. ఆలయంలో ఎక్కడైనా రాత్రి గడపడానికి ఆతిథ్యం లభిస్తుందేమో అనుకుంటూ లామా మహాశయుడు సాయంతో గుడిలోని పూజారులను కలిశాం. వాళ్ళు మేము చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్న యాత్రికులమని గమనించి ఆ రాత్రికి బస, మాకు భోజన సదుపాయము చేయడానికి సంతోషంగా అంగీకరించారు. సామాన్యంగా హిమాలయ పర్వతాలలో ఎంత బీదవాళ్ళైనా అతిథులు వస్తే ఎంతో గౌరవంతో ఆహ్వానిస్తారు. తమకు కలిగిన దాంట్లోనే తృప్తిగా భోజనం పెట్టి వెచ్చగా చలి కాచుకునే పొయ్యితో పాటు దళసరి రజాయి, రాత్రికి బస, భోజనము తప్పక లభిస్తుంది వీరి ఆతిథ్యంలో. అలాగే మాకు అట్టే ప్రయత్నం లేకుండానే ఆ రాత్రికి బస, భోజన వసతి, చలిమంటకు అడవుల్లో కొట్టి తెచ్చిన
దొంగలు లభించాయి. అప్పటికే బాగా అలసిపోయిన మాకు ఆతిథ్యంతో ప్రాణాలు లేచి వచ్చినట్టయి. అందరం మా సామానులు అన్నీ అక్కడే గదులలో సర్ది పెట్టుకుని రాత్రికి బస చేయడానికి సిద్ధపడుతున్నాం సందడిగా. ఎవరికి వారు బడలికతో అలసిపోయిన మా శరీరాలని విశ్రాంతి కోసం జార్లాపడి హాయమంటూ అన్నీ మర్చిపోయాం. ఆ తర్వాత 1-2 గంటలలో మాకు వంటలు పూర్తి కావచ్చినాయి. మమ్మల్ని భోజనానికి సిద్ధం కమ్మని పిలుపు వచ్చింది. పనివాడు తెచ్చిన ఉడుకు నీళ్లతో చేతులు ముఖం కడుక్కుని వేడి నీళ్లతో నోరు పొక్కలించి దుమ్ము కొట్టుకున్న బూట్లను విడిచి టిబెటన్ గృహస్థులు ఇండ్లలో ధరించే చెప్పులు వంటివి కాళ్లకు వేసుకుని అందరం భోజనానికి సిద్ధమయ్యాం. మా అందరి అలసటను, ఆకలిగా ఉండటాన్ని గమనించి వంటలు త్వరగా పూర్తి చేసి వేడివేడిగా వడ్డన సిద్ధం చేసి భోజనాలకు లెమ్మని పిలిచారు. అదేమీ బ్రహ్మాండమైన విందు భోజనం కాదు కానీ అలసిపోయిన మాకు కడుపులో ఆకలి దంచేస్తున్నందున కడుపు నిండా వేడిగా పుష్టినిచ్చే ఆహారం తిన్నంత పుష్కలంగా వడ్డించారు సంతోషంగా. భోజనాలలో వంటకాలతో పాటు ఇక్కడ ప్రత్యేకంగా మాకు కొండలలో లభించే బాదం, ఆక్రూట్, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ పెద్ద చెక్క డేక్షాలలో తెచ్చి మా ముందు పెట్టారు. క్షణాల మీద ఖాళీ చేశాం. ఆ తర్వాత యాపిల్ పండు, ఏప్రికాట్లు, కమలా పండ్ల రసం తేనెతో కలిపి వెచ్చగా తాగడానికి ఇచ్చారు. దీనితో అలసట పటపంచలైంది. అలా ఓ గంట సేపటిలో అందరం భోజనాలు ముగించుకున్నాం. వేడివేడి టిబెటన్ టీ తాగుతూ మా పడకల వద్ద చేరుకున్నాం విశ్రాంతి కోసం. ఉదయమే ఘమ్ ఘమ్ అనే పెద్ద ప్రతిధ్వనితో ఆలయంలోని గంట మోగితే మెలకువ వచ్చింది. వెంటనే మా ప్రయాణాలకు అందరం ముందుగా సిద్ధం కావడం మొదలుపెట్టాం. హాలు మధ్యలో ఒక వెడల్పాటి టేబుల్ మీద మేము ప్రయాణం చేసే కొండల లోయల చిత్రపటం ప్లాను తెరిచి దారిలో మేం దాటి వచ్చిన బౌద్ధాలయాలు, విగ్రహాలు, కార్టెన్ల వంటి గుర్తులు కనిపించిన గ్రామాలన్నీ ఈ దేశ చిత్రపటంలో గమనిస్తూ గుర్తు వేస్తూ చర్చ చురుగ్గా సాగుతున్నది. మనం నడచి వచ్చిన హిమాలయ పర్వతాల దిక్కులను చూపే పటం ఇదిగో ఇది మనం దాటి నడిచి వచ్చిన పర్వతాలలోని కొండదారి. ఇక్కడ మనం విగ్రహాలు, కార్టెన్ గుర్తులు చూసాం. ఇలా ఇంకా దిగువకు వెళితే డార్జిలింగ్కు పోయే దారి వస్తుంది. అక్కడ నుండి ఇలా కుడివైపుకు మళ్ళితే మాండు రాజభవనం చేరుకుంటాం. అక్కడ నుంచి ఇదిగో ఈ కనిపించే ఘాట్ రోడ్లో చియాస్ నది వెంబడే ఇలా మనం ప్రయాణించి వచ్చాం. ఇదిగో ఇది పఠాన్కోట్ అంటే మేం ఇంతవరకు నడిచి వచ్చిన దారిని చూపిస్తూ అందరికీ తెలిసిన మళ్ళీ అంతా లామా మహాశయుడితో చర్చించుకుంటున్నాం. మేం సరైన మార్గంలోనే వెళుతున్నామా లేదా అని. ఇంతవరకు మనం నడిచి వచ్చినదంతా బాగానే ఉన్నది. ఇక వెళ్లాల్సిన మార్గమేది అదే తేలాలి అన్నాడు నికోలస్ రూరిక్చు మ్యాప్ను పరిశీలనగా చూస్తూ. మిత్రులారా, హిమాలయాల్లోని శిఖరాలు, లోయలు, బౌద్ధ దేవాలయాలు చూపించే ఈ చిత్రపటం బ్రిటిష్ వారు తయారు చేసిన ప్రభుత్వ పటమా లేక ప్రాచీన టిబెటన్ భూటానీ వర్తకులు ప్రయాణించే బండ్లదారులను చూపించే పురాతన చిత్రపటమా అంటూ అందరిలో చర్చ మొదలైంది. ఇందులో హిమాలయాలలోని రహస్య స్థావరాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, గుహలు, లామాసరీలు గుర్తించబడి ఉన్నాయా లేదా చూడండి. అలా అన్ని వివరాలు కనుక ఉంటే ఇది మనం ప్రయాణించాల్సిన గమ్యం గురించి వివరాలతో సహాయపడుతుంది. లేదంటే ఇందులో మనకి తెలిసినవే ఉంటాయి, తెలియనివేవి ఉండవంతే. ఇది మనకే సాయం అందించదు అనుకుంటూ అందులో గుర్తించిన రహస్య స్థావరాలు గురించిన చర్చ మొదలైంది. ఇదిగో ఇవన్నీ మనం దాటి వచ్చిన పర్వత శిఖరాలు. ఇదిగో దిగువకు వెళ్తే మనం దాటి వచ్చిన కైలాస పర్వతం. దాని పక్కనే ఇదే మానస సరోవరం. ఇదిగో గౌరీకొండం. ఇదిగో ఈ మధ్యగా ముక్కోణాకారంలో గుర్తించినదే ఎవరెస్ట్ శిఖరం. దాని చుట్టూ వంకర టింకరలుగా గుర్తులుగా కనిపించేదే కొండలలో ప్రయాణించే రహస్య మార్గం. ఈ మార్గంలో ఏవేవి కనిపిస్తాయో వివరాలు జాగ్రత్తగా చిత్రాన్ని పెద్దగా చేసి చూపించే భూతద్దంలో చూడాలనుకుంటా. ఎవరికి వాళ్ళు ఆ టేబుల్ అంతా పరుచుకున్న కాన్వాస్ గుడ్డపై గీసిన హిమాలయ పాదపీఠంలోని దారులు, కొండలు చూపే పెద్ద చిత్రం ఒకటి చూపుడు వేలుతో పటంలోని దారిని గుర్తిస్తూ
చార్లెస్ బెల్. ఇదిగో మనమిప్పుడు ఇక్కడే ఉన్నాం అంటూ మేము ఉన్న బౌద్ధ దేవాలయం నిలబడి ఉన్న చోటును చిత్రంలో చూపించారు అందరికీ. చాలామందికి అప్పటిదాకా మనస్సులో పీకుతున్న సందేహం పోయి మనం సరైన మార్గంలో ప్రయాణిస్తున్నామన్న ధైర్యం కలిగింది. ఇహ మనం వెళ్ళాల్సిన మార్గం, మనం అనుసరించాల్సిన దారి, మనం ఏ దిక్కుగా వెళతామో, ఎలా వెళ్తే దగ్గర దారి వస్తుందో, ఎటు నుంచి పోతే కొండలు ఎక్కటంలో సులభంగా శ్రమలేని దారి కోసం వెతుకుతూ చర్చించసాగాము ఆసక్తిగా, వేడిగా. 14వ పాఠం కైలాస పర్వతం, కైవల్య పర్వతం. అదుగో అదే కైలాస పర్వత శిఖరం. దీన్నే మౌంట్ కైలాస్ పర్వతం అంటారు. ఇంగ్లీష్ వారి భాషలో ఇది హిందువులకు అతి పవిత్ర దేవతా స్థలము. దానిమీదే పురాణాలలో వర్ణించబడిన వెండి కొండల మీద కైలాస పర్వత శిఖరంపై శివపరమాత్ముడు కొలువు తీర్చి శాశ్వత నివాసంగా ఉంటాడు. దీని చుట్టూరా ప్రదక్షిణం చేసిన వారికి ఇదే ఆఖరు జన్మట. మళ్ళీ ఇంకో జన్మ ఎత్తక్కరలేదు. కైలాస శిఖరానికి వెళ్ళే లోయలో ఎత్తుగా ఆకుపచ్చటి పచ్చల ఉంగరంలాగా మెరుస్తూ ఉండే నీళ్లతో నిర్మలంగా అడుగున నేల కనిపించే కోనేరు వంటి చెరువు మనకి కనిపిస్తోందే, అదే గౌరీకొండం. లోకమాత అయిన పార్వతి హిమవంతుడి పుత్రికగా జన్మించి ఈ గౌరీకొండంలోనే రోజు స్నానం చేసి శివుని భర్తగా కోరి పూజించింది అంటూ చెప్పాడు షేర్పాల బృందంలోని కులపెద్ద. ఇంతలోకే ఒకడు బాణపొట్ట మిడుగుడ్లు ఉన్నవాడు తూగుతూ ఆ సాహస యాత్రికుల బృందంలోంచి ఒకడు వెటకారంగా నవ్వాడు, భల్లుమని పగలబడి. దాంతో అందరూ తుల్లుపడి అతని వంకే చూశారు వెనక్కి తిరిగి. అతడి చేతిలో పొడుగాటి సారా గ్లాసు నిండా మద్యం పోసి త్రాగి తూగుతూ ఉన్నాడు. గుప్పున కళ్ళు వాసన అతని చెమట కంపుతో కలిసి దుర్గంధంగా వ్యాపిస్తూ అందరినీ అసహ్యంగా యావగింపుకు గురి చేసింది. ఎందుకు మీరు అలా గుడ్డిగా నవ్వారు? కైలాస పర్వతం గురించి, గౌరీకొండం గురించి ఆయన చెబుతుంటే మీకు నవ్వెలా వచ్చింది అంటూ ఒక్కసారే 5గురు అతడిని చుట్టుముట్టి రోషంతో ప్రశ్నించారు. అతడు మళ్ళీ పగలబడి నవ్వి ఇంకొంచెం సారాయి తాగి తాపీగా సమాధానం చెప్పాడు. మీ హిందువులు మనుష్యులకే కాకుండా రాళ్లకి రప్పలకి కూడా స్త్రీ పురుష భేదాలు అంటగట్టి చెబుతారు. మీరు కైలాస పర్వతం అని పిలిచేది ఒట్టి రాయి గుట్ట, అన్ని కొండల వంటిదే కదా. అదేమో శివుడా గుండ్రంగా ఉంది కాబట్టి అది శివలింగాకారం అంటారా? దాన్ని పురుషాకారంగా భావించి పూజిస్తారా? వాహ్వా, ఇది చాలదన్నట్టు దాని ఎదురుగా ఉన్న ఈ కోనేరు, ఈ ఆకుపచ్చటి నీళ్లతో నిండిన పసరుగుంట స్త్రీ రూపమా? పైగా అది గౌరీకొండమట. ఈ చెరువేమో స్త్రీలింగమా? ఆహా, ఏమి మతమండి మీది! రాళ్లను రప్పలను పూజించే కాఫీర్లు అని మిమ్మల్ని ఎందుకు అంటారో నాకిప్పుడు బోధపడింది అరిచి చెప్పాడు. ఇంతలో 10 మంది షేర్పాలు చుట్టూరా చేరి ఇందులో మీరు నవ్వేందుకు ఏముంది? మీకు నమ్మకం లేకపోతే లేకపోవచ్చు, కానీ దీంట్లో అసహజత ఏముంది అన్నాడు గులాబ్ సింగ్ అనే ఒక పంజాబీ హిందువుడు. పొడుగాటి గడ్డము, మీసము, భుజాల మీదకి వేలాడే జుట్టు, కళ్ళు ఎర్రగా కోపంతో ఎర్రబడి ఉన్నాయి. వింత కాదా మరి? రాళ్లల్లో స్త్రీ పురుష భేదమేమిటి? ఒకే కొండలో ఎత్తుగా ఉంటే శివలింగమా? అదే కొండ లోతుగా గుంట ఏర్పడితే అది దేవీ స్వరూపమా? ఒకటి లింగము, ఇంకొకటేమో పానవట్టమా? ఈ రెండు కలిస్తే శివలింగమా? ఏమి హేతువాదమండి ఇది? వెంటనే కైలాస పర్వతాన్ని పూజ్యభావంతో చూసే పెద్దాయన కత్తి దూసి ముందుకు వచ్చాడు. ఆ నిరసన వెటకారం భరించలేక, మీకు చెట్లలోనూ పువ్వులలోనూ స్త్రీ పురుష భేదం ఉన్నదని వృక్షశాస్త్రం బాటని సహితం అంగీకరించలేదా? ఇది అంతే. ఒక మందార పువ్వు చూడండి, లేదా గుమ్మడి పువ్వు చూడండి, దాని చుట్టూరా ఉండే కేసరాలు పురుష బీజానికి అవయవాలుగా ఏర్పడ్డవి. మధ్యన బొడ్డుగా ఉండేది అండాశయము లేక ఓవరీ. ఆ పువ్వుకు గర్భాశయం వంటి స్త్రీలింగ చిహ్నం కాదా? ఇలా ఒకే పువ్వులో చుట్టూరా పురుషాకారంగాను మధ్యన లోతుగా ఉండే బొడ్డులో అండాశయం మాతృత్వం చిహ్నంగా లేదు. పువ్వంతా ఒకటే కదా.
పర్వతాలలోనూ అంతే. అదే విషయం మా ఋషీశ్వరులు కైలాస పర్వతం విషయంలోనూ దర్శించారు ఒక మహాసత్యాన్ని. అయినా దాంతో ఆ చర్చను విడిచిపెట్టలేదు ఆ తాగుబోతువాడు. మా మతంలో అల్లా స్త్రీ పురుష భేదం లేనివాడు. మా మతంలో అల్లా స్త్రీ పురుష భేదం లేనివాడు, ఒక ఆకారం లేనివాడు, ఆకాశంలాగా కాలంలాగా సర్వత్రా వ్యాపించి ఉండే కాలంలాగా సర్వత్రా వ్యాపించి ఉండే విశ్వవ్యాపకుడు అల్లా భగవంతుడు. ఆయనకు స్త్రీ అవయవాలు కానీ పురుష అవయవాలు కానీ ఎలా ఏర్పడతాయి? మీ మతం దీని గురించి ఎలా సమాధానం చెబుతుంది? మీ మతంలో అల్లాకు ఆకారం లేదు సరే, మీ మతంలోని మనుషుల్లో స్త్రీ పురుషులు వేర్వేరుగా లేరా? ఒక పని కోసం మానవుడు యంత్రాలలో ఒక పనిముట్టును తయారు చేస్తున్నాడు. ఈనాడు మిషనరీ అన్న పేరుతో పని యొక్క అవసరాన్ని బట్టి పనిముట్టు ఆకారం, దాని నిర్మాణంలోని రసాయనాలు మార్చుకుంటూ రకరకాల యంత్రాలను మార్చుకుంటున్నాడా? లేదా ఇనుము ఒక్కటే దానితో రకరకాల నిర్మాణం చేస్తున్నాడు కదా. అలానే భగవంతుడు ఒక్కడే ఒప్పుకుంటాను. మా హిందూ మతంలో కూడా పరమాత్ముడు స్త్రీ పురుష భేదాలకు అతీతుడు, నిర్గుణ స్వరూపుడు. అయినప్పటికీ సృష్టి నడవడం నిమిత్తం పువ్వులు, కాయలు, జంతువులలో స్త్రీలని పురుష జంతువులని సృష్టించలేదా? ఆత్మ, ప్రాణం, జీవం రెండింటికి ఒకటే అయినా సృష్టి నడిచే అవసరం కోసం వేర్వేరు ఆకారాలలో అవయవాలను స్త్రీ పురుష లింగాలుగా నిర్మించలేదా? శిలలో అయినా, పర్వతంలో అయినా, వృక్ష జంతు పశు పక్షాదులలో అయినా ఇదే సూత్రం సృష్టి అంతటా ఉన్నదని గ్రహించారు. వేదంలోని ఋషీశ్వరులు ఏకరూపుడైన భగవానుని గురించి 2 రకాల స్త్రీ పురుష అవయవాల నిర్మాణం ఎలా జరిగింది? మీరు కాలం ఒక్కటే అన్నారు కదా. రాత్రి చీకటిగాను, పగలు వెలుతురుగాను వేర్వేరుగా ఏర్పడ్డట్టే మీ బైబిల్లోను ఖురాన్లోను కూడా రాత్రికి చంద్రుడు, పగలుకి సూర్యుడు అంటూ ఆదంని పురుషుడుగాను, హవ్వాని స్త్రీగాను, ఆదిమను మాతృకగా సృష్టించలేదా అన్నాడు. దానితో అతడు సంతృప్తి పడక దీనికి ప్రత్యక్షంగా రుజువు కావాలి అన్నాడు తూలుతూ. ఇదంతా దూరంగా కూర్చుని చూస్తూ మంచు మైదానం మీద నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్న ఓ టిబెట్ యోగి లామా వింటున్నాడు. ఆయన కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వి తన చేతితోనే వాదులాడుకుంటున్న ఆ ఇద్దరిని సంజ్ఞ చేసి పిలిచాడు. ఆశ్చర్యపోతూ ఇద్దరూ ఆయనను సమీపించారు. ఏం చెబుతాడా, ఎలా చెబుతాడా అని. ఎందుకంటే ఆయన 12 ఏళ్ల నుంచి మౌనవ్రతం అంటే మాట్లాడడు. మరి వీళ్ళ వాదనను విన్నాడే, రమ్మని సైగ చేశాడే, సమాధానం ఏం చెబుతాడు, ఎలా చెబుతాడు అని విస్తుపోతున్న వారందరినీ పిలిచి చేతి గుర్తులతోనే ఒక కాగితం ఇమ్మన్నాడు. బహుశా ఏదో బొమ్మ గీసి చూపిస్తాడేమో అనుకుని జేబులు వెతుక్కుని ఒక తెల్ల కాగితం బొమ్మ గీసి చూపిస్తాడేమో అనుకుని జేబులు వెతుక్కొని ఒక తెల్ల కాగితం ఇచ్చారు. దానిని ఆయన అడ్డంగా నిలువుగా మధ్యకు దాన్ని మడచి వీళ్ళు చూస్తుండగానే అంచులు పైకి మడిచిపెట్టి ఒక కాగితపు పడవ తయారు చేశాడు. దాన్ని తన 3 వేళ్లతో పైకెత్తి చూపించాడు. అయ్యో, కాగితపు పడవ చేశాడు, ఇదేమిటి, ఇక్కడ నీళ్లు లేవు కదా, ఈ పడవ ఎందుకు చేశాడు అనగానే ఆయన పడవను అరచేతిలో నిలబెట్టి కుడి చేతి చూపుడు వేలుతో పడవ మధ్యన ఎత్తుగా ఉన్న కోసులాంటి కోణం వేలుతో చూపించాడు. దానినే కలిపి కైలాస పర్వతం వంక చూపి ఇది పురుష చిహ్నం అన్నట్టు సైగ చేశాడు. ఆశ్చర్యం నుంచి వీళ్ళు తేరుకునేలాగా పడవను చటుక్కున తలక్రిందులు చేసి పడవ అడుగున ఉన్న మడతలోని లోతైన పల్లం చూపిస్తూ చూపుడు వేలుతో మధ్య వేలుతో దాన్ని పాయలుగా విడదీశాడు. ఒక చేప ఆకారంలాగా. మరుక్షణమే గౌరీకుండం వైపు చూపించి ఇదే స్త్రీ రూపం అన్నట్టుగా పడవను పైకి క్రిందికి చూపిస్తూ ఒకే పడవ, ఇటువైపు స్త్రీ రూపం, అటువైపు పురుషాకారం అంటూ మాట లేకుండా తెలియజెప్పి తటాలున పడవ మడతలు విప్పి తెల్ల కాగితం సాపు చేసి చేతిని గుండ్రంగా చక్రంలా తిప్పుతూ
ఆకాశం వైపు చూపించాడు. నిరాకారం, నిర్గుణమైన అనంత రూపం నిర్గుణం భగవంతుడని మౌనంగానే తెలిపాడు. ఆశ్చర్యం. ఒక్క కాగితపు పడవ ఉదాహరణతో స్త్రీ గాని పురుషుడు కానీ ఒక తెల్ల కాగితం మడచి భగవంతుడిని ఇటు పురుషాకారంగాను అటు స్త్రీ గర్భాశయంగాను సృష్టి యొక్క అవసరం కోసం చేస్తున్న ఈ ఆట ఒక లీలా వినోదమే. ఈ కైలాస పర్వతం, ఈ గౌరీకుండం వెనుకల గల స్త్రీ పురుష రహస్యం, అదే శివశక్తి తత్వం, అర్ధనారీశ్వర తత్వం అని తన మౌనం వీడకుండానే వీళ్ల తగాదా తేల్చేశాడు. దాంతో అందరూ తలదించుకుని నోరు మూసుకుని గుడారం వైపు చేరుకున్నారు నెమ్మదిగా. ఇప్పుడు అందరికీ కైలాస పర్వతం అవతలికి పోయేది ఎలా, శంబలకు పోయే మార్గం పట్టుకునేదెలాగా అన్న ప్రశ్నకు శివపార్వతుల తత్వం తెలిసి సంశయం లేకుండా పోయింది. అలా దాంతో శంబలకు మార్గం ఏర్పడింది. అందుకే సత్యయుగం వచ్చినప్పుడు అన్ని మతాలు ఇలా ఒకటవుతాయి. అది ఇలాగేనేమో మరి. 6 మతములు ఒక్కటవును అంటే ఇదా? ఓ లామా గురుదేవా, మీకీ మంచు పర్వతాలన్నీ మీ అరచేతిలోని గీతలు తెలిసినంత బాగా ఎరిగి ఉన్న ప్రదేశం కదా. బహుశా ఇదంతా మీ చిన్నతనంలోనూ మీరు యువకులుగా ఉండగాను ఈ మంచు కొండల మధ్య ఎన్నో సాహసయాత్రలు కూడా చేసి ఉంటారు కదా అంటూ ప్రశ్నించాను. దానికి లామా మహాశయులు సమాధానంగా, సాహసయాత్ర అంటే మీలాగా మంచు గొడ్డాళ్ళు, చర్మాలతో చేసిన చొక్కాలు ధరించి చేసే సాహసయాత్రలు సాహసయాత్ర అంటే మీలాగా మంచుగొడ్డళ్ళు, చర్మాలతో చేసిన చొక్కాలు ధరించి చేసే సాహసయాత్రలు మేము చెయ్యం. మాకు హిమాలయాలంటే ఎంతో పవిత్రమైన దేవతాత్మ వంటి స్థానం. ఇక్కడ ప్రతి లోయ, ప్రతి శిఖరము, ప్రతి ఒక్క కొండచర్య కొన్ని వేల సంవత్సరాల నుండి మహామునులు, యోగులు శరీరాన్ని మరచిపోయి భగవంతుని ధ్యానంలో తేలిపోతూ తపస్సు చేసిన పుణ్యభూములు కదా. అలాంటి చోట మనలాంటి వాళ్ళు అంటే స్వార్థము, భయము, ద్వేషము ఏమాత్రం చావని ఈ కలియుగం మనుషులం. మన కాళ్ళు పెట్టి తొక్కి అపవిత్రం చెయ్యటమే ఒక మహాపాపం. అలాంటిది తోలుతో కుట్టిన చెప్పులు ధరించి, చచ్చిన జంతువుల చర్మాలతో కుట్టిన కోట్లు, అంగీలు ధరించి వాటిపై ప్రయాణం చేయడం అంటే ఇక్కడ హిమాలయాలను మనం అపవిత్రం చేయడమే కదా. ఇక్కడ చలికి ఎత్తైన ఈ మంచు పర్వతం వాతావరణానికి ఇలాంటి రక్షణ అవసరమని మీరు భావించవచ్చు. కానీ మన యొక్క మనస్సుని, శరీరాన్ని పవిత్రం చేసుకుని యోగ సాధనతోనూ దివ్య ప్రభావం కలిగిన మూలికా శక్తితోనూ మంత్రశక్తితోనూ మనిషి తన శరీరాన్ని వజ్ర శరీరంగా చేసుకునే ప్రక్రియలు ఈ మా హిమాలయాలకు పురాతన కాలం నుంచి పిత్రార్జితంగా వస్తున్న విద్యలు. అంతెందుకు, ఇక్కడి కొండల మీది ప్రతి ఒక్క మూలిక, ప్రతి ఔషధి, పవిత్రమైన ప్రతి సాలగ్రామశిల, మునులు తపస్సు చేసిన జలపాతంలోని నీరు అన్నీ మాతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. అవి తమ పవిత్ర గాథను వినిపిస్తున్నట్టే సెలయేళ్ళులోనూ గాలిలోనూ ఆ జగన్మాత మాకు జోలపాటలు పాడుతున్నట్టే ఓ లాలిపాటలాగా వినిపిస్తూ ఉంటుంది. ఎవరైనా తల్లి స్పర్శ తగలకుండా శరీరానికి రక్షణ కవచాలు ధరిస్తారా? అందుకే అన్నాను, మా లామాల దృక్పథం వేరు. మాకు ఈ హిమాలయ పర్వతాలు కేవలం కొండలు కాదు, రాతి గుట్టలు మాత్రమే కాదు. ఇదంతా ఒక దేవతాత్మ. ఈ హిమవంతునికి ఒక ఆత్మ ఉన్నది. ఈ హిమగిరిని నివాసం చేసుకుని పరమశివుడే కాదు, అనేక మంది శివయోగులు, ఆకాశంలో ప్రయాణం చేయగలిగిన సిద్ధ పురుషులు, అవధూత చక్రవర్తులు నిత్యం సంచరిస్తుండే స్వర్గం వంటి ప్రదేశం ఈ భూమి మీద. అంతెందుకు, ఇక్కడ ఈ పంచభూతాలైన గాలి, నీళ్లు, అగ్ని ఆకాశములలో కలిసిపోయి మన మనస్సుకి ఏమీ గోచరించకుండా అవధూత రూపంలో అదృశ్యంగా సంచరించే శ్రీ దత్తప్రభువు గురించి మీరు వినలేదా? ఆయన ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో మనకి తారసపడతాడో అని భయంగా లేదు అంటూ లామా మహాశయుడు ఈ మాట ఎత్తగానే సాహసయాత్రికులందరూ ఆశ్చర్యంతోనూ భయంతోనూ త్రుళ్ళిపడ్డారు.
చాలు చాలు, మీ పవిత్ర దృక్పథం మాకు అర్థమైంది. ఇంకా వివరించి చెప్పనక్కర్లేదు. మాకు కలిగాయి కొన్ని భయం కలిగించే ఆశ్చర్యకరమైన అనుభవాలు, ఇప్పటికే ఎన్నో. అందుకే మీ ముందర నోరెత్తి మాట్లాడలేకున్నాము అంటూ సర్దుకున్నాడు శ్రీనివాస చక్రవర్తి సగౌరవంగా చర్చల్లోంచి. ఆ రోజుకి ఇంకా మాలో ఎవ్వరికి ఆ లామ మహాశయుడితో ఇంకా ఏ విషయం మీద మాటలు పెంచే ధైర్యం కానీ చర్చను కొనసాగించే సాహసం కానీ లేకపోయింది. అందరం అలా మౌనంగా నడుస్తూ మంచు కొండలు ఎక్కుతూ దిగుతూ మా శ్వాసలే మాకు వినిపించేలా కుక్క ఆయాసపడ్డట్టుగా రొప్పుతూ నడవటంతో సరిపోయింది. ఈ కఠినమైన కొండా చర్యలు ఎక్కడం దిగడం మా ప్రాణాలు కడబట్టినట్లయి ఇక మాలో మాట్లాడే ఓపిక కానీ శక్తి కానీ లేక మనస్సుని శరీరాన్ని ప్రయాణం మీదనే ఏకాగ్రత చేయడంతో సరిపోయింది. మిగతా 3 రోజులు తిరిగి 4-5 రోజులు తర్వాత కానీ మా సాహసయాత్ర బృందంలో ఎవ్వరికీ చర్చించే విరామం కానీ లామ మహాశయుడికి తీరుబడి కానీ లభించలేదు. ఏ విషయమో తీరుబడిగా చర్చించడానికి.